రైట్. ఆనంద్ సార్ గారు, సార్ ఇది శేఖర్ రెడ్డి గారి వెర్షను, ఇప్పుడు అసెంబ్లీలో జరిగిన అంశాలు. నమస్కారం మీకు, మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. తప్పు అసెంబ్లీలో అక్కడ ఏమైనా తప్పు కనబడుతుందా సార్ వర్మ గారు? లేదు, ఏం తప్పులేదు, అప్పుడు జరిగినవే వాళ్ళు మాట్లాడారు. అంతే కదా సార్. ఇప్పుడు గత సభలో జరిగినటువంటి సంఘటనల్ని ఒక్కసారి నెమరు వేసుకుంటున్నారు ముగ్గురు నాయకులు, కొంత దానికి లోన్ అవుతున్నారు, భావోద్వేగానికి లోన్ అవుతున్నారు. సభ ఈవేళ కాదండి, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో శాసనసభ మొదలైంది. అప్పటి నుండి శాసనసభలో ఒకసారి రికార్డ్స్ తిరిగేస్తే, సభ యొక్క చరిత్రని అవలోకిస్తే ఎందరో భాషా కోవిదులు, కవులు, కళాకారులు, సాంఘిక సంఘ సంస్కర్తలు తమ అమూల్యమైనటువంటి వాణిని, రత్నాల లాంటి మాటల్ని ఆ చరిత్రలో మనం చూస్తాం. అటువంటి సభ 2019 నుండి మొన్న 24 వరకు పెడదోవ పట్టి, పైత్యం పెరిగి, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, సంప్రదాయాల్ని సమాధి చేస్తూ, సగటు మనిషి సభ వైపు చూస్తే సిగ్గుతో తల దించుకునే దుస్థితిని, దుర్గతిని తీసుకొచ్చాం. ఏ ప్రభుత్వం హయాంలోనైనా, ఏ ముఖ్యమంత్రి సమక్షంలోనైనా సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు, సభలో లేని నాయకుల గురించి, మాజీల గురించి మాట్లాడకూడదు. అలాంటిది ఇంట్లో ఇల్లాళ్ళ గురించి, ఇంట్లో ఇల్లాళ్ళ ఆ వ్యక్తిగత జీవితాల గురించి దారుణంగా మాట్లాడే సంప్రదాయం, కుసంస్కారం, రాక్షసత్వం, నీచత్వం పరిచయం చేసినటువంటి పనికిమాలిన పార్టీ వైసీపీ పార్టీ. అందుకే 151 సీట్లతో విర్రవీగుతూ, వై నాట్ 175, 30 ఏళ్ళు నేనే సీఎం, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని ప్రగల్భాలు పలికి 11 సీట్లకి, పంగనామాలకి పడిపోయినటువంటి పార్టీ ఆ పార్టీ. ప్రజలు చీకొట్టి, నేలకేసి కొట్టి, పాతాళాన్ని తొక్కి, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పులివెందుల ఎమ్మెల్యేగా నిన్ను పరిమితం చేస్తే కోర్టులు పోయి అడుగుతావేంటి? ప్రజా కోర్టు నిన్ను కాదన్నప్పుడు మళ్ళీ ఆ ప్రజా కోర్టులో నువ్వు నేను ఉన్నాను అని నిరూపించుకో. ఎమ్మెల్యేగా సభలోకి వెళ్ళి నీ బాధ్యత నిర్వర్తించు. అంతేగాని ఇదేమి వ్యూహం అండి? పిచ్చేమూడు వ్యూహం, పిచ్చేమూడు వ్యూహం ఇది. పలాయన చిత్తం, తోకముడిచే తత్వం, పిరికి పొంద లక్షణం. మనం రాయలసీమ చరిత్ర చదువుకుంటే హరిహర బుక్కరాయులు వేట కుక్కల్ని తీసుకుని వేటకు వెళ్ళినప్పుడు ఆ వేట కుక్కల్ని అడవులో ఉన్నటువంటి కుందేళ్లు తరుముకెళ్ళాయంట. అంటే సీమ పౌరుషం అంటే అలాంటిది. మరి ఈయన సీమలో పుట్టానంటాడు, సింహాన్ని అంటాడు, ఏదో పులివెందుల పులిని అంటాడు, సింగిల్గా వస్తానంటాడు. ఎన్ని చెప్పినా ప్రజలు నిన్నెక్కడికి పంపారు? ప్రజాకోర్టు ఇచ్చిన తీర్పుపై నువ్వు హైకోర్టుకి వెళ్తావా? ఏ రాజకీయ నాయకుడి జీవితంలోనైనా, చరిత్రలోనైనా ఇటువంటి హోదా కావాలని కోర్టుకి వెళ్ళిన సందర్భం ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో మనం చూసామా? నైతికత కావాలి సార్ రాజకీయాల్లో. గెలుపు ఓటములు సహజం. తెలుగుదేశం పార్టీ 4 సార్లు ఓడిపోయింది, 6 సార్లు నెగ్గింది. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అయితే పోటీ చేయలేదు, ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు, రెండోసారి ఇప్పుడు పోటీ చేసిన ప్రతి చోట గెలిచారు, 21 మంది గెలిపించుకున్నారు.
ఒకప్పుడు బీజేపీ పార్టీ ఒక ఎంపీతో ఉన్నది, ఈవేళ దేశాన్ని పరిపాలిస్తుంది అప్రతిహతంగా 15 ఏళ్ల నుండి. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రవి అస్తమించినటువంటి ఇది దేశంలో ప్రకాశించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈవేళ ఏమైపోయింది? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ అని హత్తుకున్నది కాంగ్రెస్ ని ఆంధ్రప్రదేశే. 78లో ఐ కాంగ్రెస్ పుట్టినప్పుడు తెల్లారేటప్పటికి ఐ కాంగ్రెస్ ఇందిరమ్మ కాంగ్రెస్ అని గుండెలకు హత్తుకున్న ఆంధ్రప్రదేశ్ లో అడ్రస్ గల్లంత అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. అందుకే సార్ పదవి వచ్చినప్పుడు మదంతో మసలకూడదు. ప్రజల దగ్గర అణిగిమణిగి ఉండాలి, ఒదిగి ఉండాలి. నేను దోచుకుంటాను, డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో మిమ్మల్ని కొనేస్తాను, మీ ఓట్లు నోట్లతో కొనేస్తాను, డబ్బే అన్నిటికీ ప్రామాణికం, డబ్బుంటే పత్రిక పెట్టొచ్చు, డబ్బుంటే పార్టీ పెట్టొచ్చు, డబ్బుంటే ఛానల్ పెట్టొచ్చు, డబ్బుంటే ఓట్లు కొనొచ్చు, డబ్బుంటే కోర్టులు కొనొచ్చు, డబ్బుంటే హాస్పిటల్ కొనొచ్చు, డబ్బుంటే ల్యాండ్లు కొనొచ్చు, డబ్బుంటే ప్యాలెస్లు కట్టొచ్చు. ఇవన్నీ ఆ పనికి మాలినటువంటి వ్యూహాలండి. ఇవన్నీ వెడిసి కొట్టే ఈ వ్యూహాలు పనిచేయవు. డబ్బు ప్రజాస్వామ్యం ముందు డబ్బు ఎప్పుడు గెలవదు. గెలవచ్చేమో 1-2 సార్లు, కానీ ఎప్పుడూ గెలవదు. ప్రజలు డబ్బు కంటే నాయకుడికి విలువిస్తారు. అల్లూరి సీతారామరాజు గారు మన్యంలోకి వెళ్ళినప్పుడు ఆ అమాయక బోయ ప్రజలు డబ్బు చూసి ఆయన వెనకాల వెళ్ళారా? ఆయన కాషాయం కట్టుకుని బాణం చేత్తో పట్టుకుని వెళ్తే ఆయన వెనకాల మన్యం కదిలింది కదా, విప్లవాగ్ని రగిలింది కదా. ఎన్టీ రామారావు గారు సినీ జీవితాన్ని వదిలేసి చైతన్య రథం ఎక్కితే డబ్బు ఇస్తే వచ్చారు ఆయన వెనకాల జనం. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు వెనకాల డబ్బు ఇస్తే వచ్చారా జనం? చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బు ఉందా? ఆవేళ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా గెలిపించలేదా? ఏముందని ఈవేళ ఆయన ఈ రాష్ట్రాన్ని ఇంత అత్యధిక కాలం పరిపాలిస్తున్నాడు, అంత గొప్ప నాయకుడిగా. కానీ డబ్బుతోటే రాజకీయాల్ని శాసించాలనుకునే ఒక చౌకబారు ఎత్తుగడ, చౌకబారు వ్యూహం, చేతగాని ధనం, అహంకారం, అతిశయం, అభిజాత్యం ఆ పార్టీకి ఆ పార్టీ నాయకుడికి పట్టి పీడిస్తున్నాయి. కాబట్టి ప్రజల్లో ఈవేళ ఈ దుస్థితి దుర్గతి వచ్చింది. ఆత్మ పరిశీలన చేసుకోవాలి, తమని తాము ప్రశ్నించుకుని సంస్కరించుకోవాలి. ప్రజలు ఎప్పుడు ఒకరికి పట్టం కట్టరు, కానీ ప్రజలు మెచ్చే రీతిలో ప్రజాస్వామ్యంలో మసులుకోవడం నేర్చుకోవాలి. ఎవరు తిట్టారండి? బూతులు ఆడటం ఎవరు తిట్టారు? ఎవరు ప్రోత్సహించారు? ఏ ముఖ్యమంత్రి అయినా తన పక్కన ఉండగా ఒక చంద్రబాబు నాయుడు గారిని కానీ, భువనమ్మ గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని ఒక నాయకుడు మాట్లాడుతుందంటే ఒప్పుకుంటారండి? నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో 3 మాటలు మాట్లాడతాడు ఆయన. ఊగిపోయేంత ఉగ్ర రూపం వచ్చినా, కోపం వచ్చినా అంటాడు ఆయన. ఏం తమాషాలు ఆడుతున్నారా అంటాడు, అదే బూతు, అదే కోపం ఆయనకి. ఏం వేషాలు వేస్తున్నారా, అదే కోపం. ఇంకోటి అంటాడు, ఉండబోయా అంటాడు. ఇంతకు మించి ఎప్పుడైనా ఆయన నోట్లోంచి పరుషబద్ధాలు విన్నామండి? మరి ఇదే వ్యక్తి మీటనొక్కరకు వచ్చి ఏమంటాడండి? 4 పెళ్లిళ్ళు అంటాడు, 6 పెళ్లిళ్ళు అంటాడు, 3వ భార్య అంటాడు, దత్తపుత్రుడు అంటాడు, ముఖ్యమంత్రిని నడు రోడ్డు మీద కాల్చేయమంటాడు, ఉరిదీయమంటాడు, చంపేయమంటాడు. వాట్ ఈస్ దిస్ అండి? ఓకే అనిశాల్ గారు, ఒక్క నిమిషం. శాంతి ప్రసాద్ గారు. వర్మ గారు, ప్యానెల్లో ఉన్న సోదరులకు చూస్తున్న ఇష్టకు నమస్కారం. చెప్పమంటారా? మాట్లాడండి. మా సోదరుడు శేఖర్ రెడ్డి మాట్లాడితే ఆహాకారాలు, ఆర్తనాలు, ఆక్రోశాలు, ఆవేదనలు పీకుల కింద కనబడుతుంది. కులాల గురించి మాట్లాడుతున్నారు, రేట్లో పెట్టారు, తారీఖు చెప్తారు, గుర్తు చెప్తారు. 23/5/2020 కరోనా డిక్లరేషన్ సమయం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల స్థానిక సంస్థ ఎన్నికలు పోస్ట్ పోన్ చేశాడు. ఆదివారం పూట ఉదయం 9:10కి వార్త వచ్చింది. నిమ్మగడ్డ కమ్మగడ్డ అన్నది ఎవరు? ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి కులంతో నీకేంటి పని? కుల ప్రస్తావన చేసింది ఎవరు? తారీఖు చెప్పారు, సమయం కూడా చెప్పారు. అమరావతి కమరావతి ఒక ప్రాంతంలో ఒక కులస్తులు అక్కడ నివసిస్తే అది ఆ ప్రాంతంలో ఆ కులస్తులు అయిపోతుందా?
కాబట్టి కులాల గురించి చెప్పండి. అసలు ఏ కులం వాళ్ళకి మీరు అగ్రతామం ఇచ్చారో మీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మీకు ఇవ్వాల్సిన బహుమానం ఇచ్చారు. ఎందుకంటే ప్రతి మాటకి నేను కౌంటర్ చూపించుకోలేదు. వాళ్ళకి అసలు మేము వాళ్ళని పరిగణలోకి తీసుకువచ్చుకోలేదు. వైసీపీ అనుకో జగన్ రెడ్డి అనుకో మేము పరిగణలో తీసుకోవచ్చుకోలేదు. మా ఆలోచనలంతా రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చిన ఆ అపూర్వమైన బహుమానానికి వారికి కృతజ్ఞతగా ఈ 5 సంవత్సరాలు మేము ఏం చేస్తాం. కాకపోతే ఒక మాట అయితే చెప్పాలి. ఎందుకంటే ఇది సూపర్ 6 ఏం చేశారు, నవరత్నాలు మీరు వచ్చిన 6 నెలల 2 వారాల తర్వాత అమలు మొదలు పెట్టారు. గుర్తు చేసుకోండి ఒకసారి, చరిత్రలోకి వెళ్ళండి. చరిత్ర మేము మర్చిపోవచ్చాము లేదా ప్రజలు మర్చిపోవచ్చు అనుకుంటారేమో. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలల తర్వాత మొదలు పెట్టారు. ఇక అది అక్కడ వదిలేస్తే మీరు ఒక ప్రశ్న వేశారు ఉపద్గా, అసలు జగన్ రెడ్డి వ్యూహం ఏంటి అని. జగన్ రెడ్డికి వ్యూహం లేదు సార్, వ్యాపారం ఉంది. అతను ఫక్తు వ్యాపారస్తుడు. 2012లోనే సుప్రీంకోర్టు ఇతను బెయిల్ సంబంధించిన వాదనలు ఉంటున్న సమయంలోనే ఇతను ఆర్థిక ఉగ్రవాది అని ఒక సందర్భంలో వ్యాఖ్యలు చేసింది. అవి అఫీషియల్గా రావు వ్యాఖ్యలు, ఎందుకంటే జడ్జెస్ వాదోపాదం జరిగేటప్పుడు వినేటప్పుడు మాట్లాడే మాటలు. అతను తర్వాత సామాజిక ఉగ్రవాదిగా కూడా మారాడు. ఏ రకంగా నేను చెప్తాను. అసలు అతను ఓడిపోవడానికి కారణం ఎవడో కాదు, అతనే ఒక కారణం. అతని పార్టీ వచ్చింది, 67 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా వచ్చింది. కానీ ప్రతిపక్ష పాత్ర ఏనాడు పోషించలేదు. పైగా అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నీకు చెందిన 70 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారన్నాడు. నేను కనుసైగ చేస్తే నీ ప్రభుత్వం కూలిపోతుంది అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎలా అయ్యారు? 23 మంది అటు నుంచి జంప్ అయ్యారు. 67 23 జంప్ అయ్యారు. ఇప్పుడు ఎవరు రెచ్చగొట్టి ఎవరి చేతులు ఎవరు నెత్తిన భస్మాసులు హస్తం పెట్టుకున్నారో వాళ్ళని నిర్ణయించుకోవాలి. ఆ కారణం చూపించి అసెంబ్లీకి రావడం మానేశాడు. రోడ్డు మీద బట్టి తిరగడం మొదటి కుర్చీయాత్ర చేశాడు. సరే ప్రజలు నమ్మారు, ఒక్క అవకాశం అంటే ఏదో రాజన్న పెట్టంటే నమ్మారు, రాజశేఖర రెడ్డి పాలన చేస్తారు అనుకున్నారు. వచ్చిన 5 సంవత్సరాల్లో ఏం చేశాడో ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో ఎందుకు కీలకమని చెప్తున్నానంటే, ఇతను ప్రజలతో మమేకం. ఈ ఎమ్మెల్యేలకి ఏమాత్రం గౌరవం లేదు. అంటే ప్రజాప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక మాట మాట్లాడాడు మంత్రులు, మీరు 95% మీ యొక్క ప్రాంతాల్లో మీరు గెలిచి మీరు తీసుకురాకపోతే మీరు అటు నుంచి అటే అన్నాడు. నేను చూపిస్తా కాంటాక్ట్ అది రెడీగా ఉన్నాయి. అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వాన్ని నువ్వు ప్రోత్సహించడం ప్రయత్నిస్తావు. ఆశపడటం తప్పులేదు, కానీ అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలని ఆలోచించుకుంటున్నాను. నువ్వు నీ యొక్క పాలనలో ఏం చేయదలుచుకున్నావు? ఈ ఎమ్మెల్యేలని, ఈ ప్రజాప్రతినిధులని, అంటే స్థానిక సంస్థల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులను నమ్ముకోకుండా వాలంటీర్ వ్యవస్థను ఒకటి పెట్టుకున్నావు. నువ్వు ఒక ఇందాక మనోడు సోదరుడు అన్నగా యూట్యూబ్లు ఇవన్నీ నువ్వు పెట్టుకున్న సంస్కృతి. ఆ సంస్కృతి ద్వారా, ఈ వాలంటీర్ల ద్వారా నువ్వు చేసిన అరాచకం ఒక్కొక్కటి బయటకు వస్తుంది. నువ్వు దాన్ని ఏమంటావంటే ఒక వ్యవస్థీకృత నేర సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నావు. ఆ వ్యవస్థీకృత నేర సామ్రాజ్యంలో ప్రజాప్రతినిధులను తీసదలు పారేశావు, స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు తీసదలు పారేశావు, అసలు స్థానిక సంస్థలను ఎత్తవసలు పారేశావు. నీ సొంత సచివాలయ వ్యవస్థ అన్నావు, వాలంటరీ వ్యవస్థ అన్నావు, తీసుకొచ్చావు, ప్రజలకు దూరంగా జరిగిపోయావు. ఇక నువ్వు నవరత్నాల ద్వారా 2,70,000 కోట్లు ఇచ్చారన్నావు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. నువ్వు ఇచ్చిన వాటిలో బెనిఫిషియరీస్ ఎవడెవడో ఒక్కొక్కటి బయటకు వస్తుంది మాట్లాడుతుంది. వచ్చిన తర్వాత అసలు నీ 2,70,000 కోట్లు ఎటుపోయినా కూడా తెలుస్తాయి. అందులో సగం అన్న అసలు ప్రజలకు ఎన్ని అని తెలుస్తుంది. ఒకటైతే చెప్తున్నాను, ప్రజలకు దూరం అయిపోయారు. ఓకే సార్, ఏంటి ఈ సోషల్ మీడియా వారేంటండి ఇంకా అక్కడికే వస్తున్నారు. అమ్మగారు మీకు తొందర ఎక్కువ, అరగంట తర్వాత నాకు ఇచ్చి అప్పుడే మీరు ప్రశ్న ఓకే కాదు, దానికి ఇంకో 10 నిమిషాలు తీసుకుంటారు కదా. అక్కడికి వస్తున్నా రాబోతున్న ప్రశ్న వేసేటగా ఈ సోషల్ మీడియా వికృతి చేష్టల్ని మొదలుపెట్టింది ఎవరు సార్? గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆ వర్రా రవీంద్ర రెడ్డి ఆయన పేరు సన్నాసి, నాకు బూతులు కూడా వస్తాయి. తెల్లారే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళారు.
వాడు పెట్టిన పోస్టు నిజంగా ఆడి ఎదురుగా ఉంటే కత్తుతో కాదు సార్ ఆడిని గొడ్డలతో నరకాలనిపిస్తుంది. కొడుకాడు ఓకే ఓకే ఒళ్ళు ప్లీజ్ బలిసికొట్టుకున్నాడు వాడు. ప్లీజ్ వెయిట్ 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 ఒళ్ళు బలిసికొట్టుకున్నాడు. ఏమంటాడు చంద్రబాబు నాయుడు జైల్లో చేత్తో చేసుకోవాలి, ఆ ఆడ మనిషి అంటే ఇంట్లో దేవుతో చేసుకోవాలి అంటాడు. అసలు అన్నం తింటాడు, గడ్డి తింటాడు, పెంట తింటాడు సన్నాచ. అటువంటి వాడంట మా పార్టీ కార్యకర్తలు అంబటి రాంబాబు వచ్చి ఛానల్లో చెప్తాడు. అటువంటి వాడు మా పార్టీ కార్యకర్తలు చెప్తాడు అంబటి రాంబాబు. అది మనిషా పశువులాళ్ళు. ఈ జనాల కలాల మేము జనాల్లో ఏంటి వీళ్ళు ఏమంటారు తెలుసా, సూపర్ 6 ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, మీరు ఎప్పటి నుంచి చేస్తారంటే ఇది కాదు మిమ్మల్ని బక్కలో పెట్టడానికి కారణం ఇవి ప్రజలకు మేము పంపించట్లేదని మీ ఇష్టారాజ్యంగా మీరు అధికార ప్రజలకు వచ్చి ఏది పడితే వాగితే అది ప్రజలకు అనుకోబాకండి. ఇది మేము ప్రజలకు పంపించడం మొదలు పెడితే నేను ఇప్పుడు కావాలని ఎందుకు మాట్లాడంటే వాడిని జైల్లో పెడతానికి వాడు మా మనిషి అన్నాడు అంబటి రాంబాబు. స్వయంగా టీవీలోకి వచ్చి లైవ్ లో మాట్లాడాడు. మరి ఇటువంటి విష సంస్కృతిని ఎవరు సార్ ప్రోత్సహిస్తుంది? మేమా? వాళ్ళని జైల్లో పెట్టద్దా? అట్లా మాట్లాడి ప్రతి ఒక్కరిని పెట్టద్దా? ఈ రోజు వచ్చి క్షమాపణ పత్రాలు రాస్తే అయిపోద్దా? నువ్వు కూసిరిపోతానే కూసి సంపాదించిన మనుషుల శారీరకంగా మార్చి చంపేసేసి ఇప్పుడు క్షమాపణ అడిగితే అయిపోద్దా? ఏది ఆగదు, కర్మఫలం అనుభవించాల్సిందే. మమ్మల్ని గేటు కూడా తాకనివ్వనన్నావు, అసెంబ్లీలో అడుగు పెట్టడానికే ఇప్పుడు ఈరోజు భయపడుతున్నావు. అసెంబ్లీలోకి అడుగు పెడతానికి భయపడుతున్నావు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ప్రతిపక్ష హోదా ఎవడివ్వాలా? ప్రజలు ఇవ్వాలా, మేం కాదు ఇవ్వాల్సింది. అసలు నువ్వు ఆ రోజు ప్రతిపక్ష హోదాకి పనికి రాకుండా పోయావు, ఆ ముఖ్యమంత్రి పదవి దానికి పనికి రాకుండా పోయావు అని చెప్పేసి అసలు నీకు హోదానే వద్దనుకుని రాష్ట్ర ప్రజలు చేత్కరించారు. రాష్ట్ర ప్రజలు, మేము కాదు. 164 స్థానాలు చేత్కరించారు. ఆ 11 స్థానాల్లో గౌరవిస్తే ఆ 11 స్థానాల్లో వచ్చిన ఆ తీర్పును కూడా నువ్వు అగౌరవపరుస్తున్నావు. ఆ నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాలా, ఇటువంటి వాడు ఇంకా అసలు అసెంబ్లీలో ఉండాలా వద్దనేది. ఆ నియోజకవర్గాల ప్రజలు, నేను ఒకటే చెప్తున్నాను, ఎవరు వస్తారో అసెంబ్లీకి ఎవరు రావడం మాకు అనవసరం. 93% హాజరుతో అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీలో ఎప్పుడు 100% హాజరు ఉండదు. ఏ సమావేశం చూసినా కొంతమంది గైర్హాజరు ఉంటారు. వాళ్ళలో వీళ్ళు అనుకుంటారు వస్తే అంత రాకపోతే అంత. ఆగండి సార్, అప్పుడే అరగంట సేపు వాళ్ళిద్దరికి ఇచ్చిన తర్వాత నాకు కనీసం ఇంకా 10 నిమిషాలు కూడా అవ్వలేదు. అయితే ఇక్కడ నేను ఒక చెప్పదలుచుకున్నాను. జగన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత అమరావతి మొదలు, జగన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత పోలవరం మొదలు కదలేదు, జగన్ రెడ్డి వెళ్ళిన తర్వాత విశాఖపట్నం మెట్రో రైలు మొదలైంది. జగన్ రెడ్డి వెళ్ళిన తర్వాత పలు కార్యక్రమాలు, అభివృద్ధి, పారిశ్రామిక రంగ కార్యక్రమం మొదలవుతుంది. ఇవన్నీ ఆ టైంలో ఎందుకు జరగలా? మేము వచ్చిన 5-6 నెలల్లోనే మొదలవుతుంది. ఎందుకు? మీకేమో ఎంతసేపు సూపర్ 6 గోళ, మీరు ఏదో ప్రజా సంక్షేమం ఓడబడిచా ఉంటారు. అభివృద్ధి అనేది పూర్తిగా పక్కన పడేశారు. ఒక కుటుంబంలో ఒక తండ్రి పిల్లలకి పంచపక్ష ప్రమాణాలు పెట్టి అప్పులు చేసి తీసుకొచ్చి పంచపక్ష ప్రమాణాలు పెడితే ఆ తండ్రి గొప్పడా? ఇంకొక తండ్రి కష్టపడి పిల్లలు చదివించి అభివృద్ధి చేసి వాళ్ళకంతా వాళ్ళు సంపాదించి శక్తి కలిగేలా చేస్తే ఆ తండ్రి గొప్పడా? మొదట ఈ పిల్లలు అనుకుంటారు నాకు బాగా తిండి పెడతారు కదా, మా బాబు గొప్ప అనుకుంటారు. కానీ తర్వాత అడుగుపోయిన తర్వాత వీడంత సన్నాసి ఎవడు. కానీ ఆ తర్వాత అభివృద్ధిలోకి వచ్చిన ఎవరు? ఆ రెండోసారి చెప్పిన ఆ తండ్రి పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. మేము చేసే కార్యక్రమం అది, వాళ్ళు చేసే కార్యక్రమం. మేము ఈ రోజు జగన్ రెడ్డిని పట్టించుకునే పరిస్థితులు లేము. మేము ఈ రోజు వైసీపీని పట్టించుకునే పరిస్థితులు లేము. వాళ్ళ హాహాకారాలు మెన్నముట్టనివ్వండి, మాకు అభ్యంతరం లేదు. మాకు ఎటువంటి అసలు పట్టింపు లేదు. వాళ్ళ గురించి పట్టించుకోము. ప్రజలు పట్టించుకోవడం మానేశారు. వాళ్ళ వికారాలు చూస్తున్న కొద్దీ ప్రజలు పట్టించుకోవడం మానేశారు. ఈ రోజుకైనా కానీ కొన్ని అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మీరు అన్నట్లుగా అగౌరవపరిస్తే అప్పుడు మాట్లాడే హక్కు అనే ఉంటుంది. కనీసం రాకుండా చూద్దాం సార్ ఎంపీ ఎవరు, అతను నీ మీద ఎందుకు తిరుగుబాటు చేశాడు? నువ్వు తెలుగు మాధ్యమం తీసేసినప్పుడు రఘురామరాజు మాట్లాడాడు మొట్టమొదటిసారిగా నీకు వ్యతిరేకంగా. అది తప్పు పడతావా? మాట్లాడదు గారు శాంతిప్రసాద్ గారు ఇస్తాను. వాళ్ళు రెస్పాండ్ అయ్యాక మళ్ళీ మీరు మాట్లాడదు కానీ వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరే మాట్లాడదు. స్వేచ్ఛ నీ ఎంపీకి లేదా? ఓకే అండి, మళ్ళీ మాట్లాడదు కానీ. శేఖర్ ప్లీజ్.